బిగిన్ అగైన్ 2013 ఈ ఫిలిం యొక్క మెయిన్ ప్రిమైస్ ఏంటి అని అంటే, ఒక మ్యూజిక్ లేబుల్లో పనిచేసే ఒక పర్సన్ అతను దాని నుంచి గెంటి వేయబడతాడు. ఎందుకనంటే అతను ఓల్డ్ ఫ్యాషన్ గాయ్ అండ్ ఒక మ్యూజిక్ సెలెక్షన్ కరెక్ట్ చేయలేకపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే మ్యూజిక్ లేబుల్ కంపెనీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసేస్తాడు, మన హీరోని. ఆ హీరో బయటికి వచ్చేసి అతను తన మ్యారేజ్ లైఫ్ కరెక్ట్గా ఉండదు అండ్ అతని ప్రొఫెషనల్ లైఫ్ మ్యూజిక్ లేబుల్ నుంచి తీసేసిండు. అతనికి ఇష్టం ఉన్నది ఏది అన్న ఉంది అని అంటే అది మ్యూజిక్ అన్నమాట. ఆ మ్యూజిక్ అండ్ తాగుడుకు బానిస అయిపోయి ఉంటాడు. సో అతను బయటికి వచ్చేసి ఒక బార్లోకి వెళ్తాడు. బార్లోకి వెళ్ళిన తర్వాత ఒక ట్రూలీ ప్యాషనెట్ అమ్మాయి, అంటే అండర్ డాగ్, అంటే జస్ట్ ఫేమస్ అవ్వాలని ఆమెకి ఏం ఉండదు, బట్ షీ లైక్స్ టు సింగ్. తనకు పాడడం అంటే ఇష్టం, సాంగ్స్ రాయడం అంటే ఇష్టం. తన కోసం తాను అండ్ ఇన్ఫ్యాక్ట్ తను ఒక సీన్లో చెప్తుంది, తన క్యాట్ కోసం అండ్ తన హ్యాపీనెస్ కోసం తను పాడుకుంటుంటుంది. సాంగ్స్ రాసుకోవడం, పాడుకోవడం తన హాబీ అనమాట. దాని తర్వాత ఇతను హీరో ఎవరైతే ఉన్నారో ఆమె బార్లో పాడుతున్నప్పుడు చూసి ఒక ఆఫర్ చేస్తాడు. మీరు పాడుతున్న సాంగ్ చాలా బాగుంది, మీరు కనుక నువ్వు కనుక ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేస్తే నువ్వు పెద్ద స్టార్ అయిపోతావు అదే అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పేసి తనకు కాల్ చేయమని చెప్పేసి తన ఐడి కార్డు ఇస్తాడు. ఐడి కార్డు ఇచ్చేసి మీట్ అవ్వమని చెప్తాడు. బట్ ఆ అమ్మాయి నేను ఆలోచించి చెప్తా అని చెప్పేసి చెప్తుంది. దాని తర్వాత అతను ఎట్లా ఆ అమ్మాయి కాల్ చేసిన తర్వాత చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఈ ఫిలింలో నాకు నచ్చినది ఏంటంటే, అంటే అతనికి ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు అదే మ్యూజిక్ లేబుల్లో ఎవరైతే తీసేసిరో హీరోని, అతని దగ్గరికి వెళ్ళి ఈమెతో ఆల్బమ్ చేద్దామని చెప్పేసి అంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఆబ్వియస్లీ. ఎందుకంటే అతను ఆ టాలెంట్ని చూడడు. బట్ హీరో ఏంటంటే ఆ మ్యూజిక్లో ఉన్న సోల్ని కానీ అది కరెక్ట్గా పట్టుకొని చేయగలుగుతాడు. అంటే దాన్ని ఏమంటే జడ్జ్ చేయగలుగుతాడు. అంటే ఇది చాలా బాగుంటుందనే ఊహ అతను తీసుకోగలుగుతాడు. బట్ ఆ మ్యూజిక్ లేబుల్ వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు బయటికి వచ్చేసి వీళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారంటే, స్టూడియో ఏం అవసరం లేదు, మనం బయట ఉన్న లైవ్ లొకేషన్లో షూట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అవుతారు. వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారు. వాళ్ళకి తెలిసిన పర్సన్స్ని హెల్ప్ అడుగుతారు. వాళ్ళ ద్వారా వాళ్ళు ఒక గ్రూప్ని, ఒక టీమ్ని క్రియేట్ చేసుకొని అదే అదే అమెరికాలో టోటల్గా లైవ్ షో చేసి, షో ఇన్ ద సెన్స్ ఒక ఆల్బమ్ క్రియేట్ చేస్తారు. ఆ ఆల్బమ్ చాలా బాగుంటుంది, చాలా పెద్ద హిట్ అవుతుంది. అట్లా ఒక ఏమంటారు, ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే ఆ లెవెల్లో ఉన్న ఒక హీరో కింద పడిపోయి మళ్ళీ ఆ స్థాయి నుంచి ఎట్లా పుష్ బ్యాక్ అయ్యిండు అని చెప్పేసి స్టోరీ అనమాట. మనం ఇలాంటి స్టోరీస్ ఎక్కువ తెలుగులో అయితే రాలేవు. ఇలాంటి స్టోరీస్ అది 100% థింగ్. తెలుగులో అయితే రాలేవు ఫర్ షూర్. బట్ మనం ఇంకా చాలా సినిమాలు చూసినప్పుడు అందులో మనకు కనిపిస్తాయి. బట్ ట్రూలీ ఇది టోటల్ మ్యూజికల్ ఫిలిం బట్ అండర్ కరెంట్గా చాలా ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్ నరేషన్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది. అండ్ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. మీరు చూడండి. మీరు మ్యూజిక్ లవర్స్ అయితే ఇంకా వేరే లెవెల్ నచ్చుతుంది. ఒకవేళ మ్యూజిక్ లవర్స్ కాకపోయినా కూడా ఈ ఫిలిం ఆ లెవెల్లో ఉంటుంది అనేది నా బిలీఫ్. అండ్ ఇది వైటీఎస్లో ఉంది, మీరు వైటీఎస్లో చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్డ్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.